ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరేడా? ఎమ్మెల్యే సంజీవయ్య, కిలివేటి సంజీవయ్య. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? మామూలుగా మొన్న ఎలక్షన్ లో గెలిచినట్టే గెలుస్తాడు సార్. లాస్ట్ టైం గెలిచినట్టే గెలుస్తాడు, తిరుగులేదు ఆయనకి. ఏం తిరగలేదు. అది ఇప్పుడు పైన జగనానికి ఎన్ని సీట్లు వస్తాయంట? 170 గ్యారెంటీ వస్తాయి. గ్యారెంటీ వస్తాయా? ఇప్పుడు పోటీ చాలా గట్టిగా ఉంది. అయినా కూడా 4 పార్టీలు కలిసినా ఏం చేయలేదు సార్. ఎంతమంది వచ్చినా ఏం కాదు. ఎంతమంది వచ్చినా మెజార్టీ ఇది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి పింఛన్లు అనేవి రావట్లే. పింఛన్ రాలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కదా సార్. మంత్రులు చేసే పనుల వల్ల ఆగిపోయినాయి. ఎవరు దానికి కారణము? దానికి నిమ్మగడ్డ రమేష్ అయిన ఒక ఆయన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా కలుసుకొని పైకి లెటర్లు రాసి దాన్ని ఆఫ్ చేయగలిగారు. అంతేగాని పింఛన్ ఎందుకు కాదు సార్. ఇప్పుడు వరకు అయితే టైం టు టైం అన్ని పడ్డాయి సార్. ఈ నెల అయితే పింఛన్ రాలే టైంకి. ఈ నెలలో 18,000 మాత్రం ఆగుండదు. అది కూడా వస్తదని నమ్మకం మీద ఉండదు జనాలకి. వస్తది అని నమ్మకమే ఉండదు. మొత్తానికి జగనే గెలుస్తారు. అయితే జగన్ కి ఎంత రావచ్చు అంటారు? 175కి 175 వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నీకు ఈ సంక్షేమ పథకాలు అన్ని అందాయా? అన్ని అందాయి. మాకు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు వరకు? మాకు వచ్చి ఆయన వేసిన పథకాలు అన్ని వచ్చినాయి. మాకు ప్రతి ఒక్కటి వచ్చింది. టైంకి వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం ఆగున్నాయి. ఏదది? ఇప్పుడు 18,000 ఆటోళ్ళకి వస్తారు కదా, అది ఒకటి ఆగి ఉన్నది మాకు. ఎందువల్ల అది ఆగి ఉన్నది? ఒక్కటే ఆగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతున్నాయి. దాంతో పోలిస్తే ఇదే బాగుందా? బాగుంది. ఆయన చెప్పిన చేసాడా చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలే. ఈయన అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు వరకు చెప్పిన అయితే అన్ని చేస్తున్నాడు. ఈ 18,000 ఒక్కటే ఆయన దాగుండేది. అన్ని చేస్తున్నాడు. మొత్తానికి ప్రభుత్వం పోలిస్తే దాంతో పోలిస్తే ఇది బాగుంది. రైతులకి అందుబాటుగా ధరలు ఇస్తున్నాడు. ఫలితాలు పంపుకునే దానికి 10 రూపాయలకి మాకు గిడుతుంది. మేము పెట్టుబడి పెట్టేదానికి ఇతను చేసిన ఒక మందు కట్టలకి పెట్టేస్తున్నాడు ఎక్కువ. ఇక అన్ని మాకు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఇదే గెలుస్తాయి. కాదు, ఇప్పుడు వాళ్ళు 3 కలిసి వస్తున్నారు కదా, 3 కలిసి వచ్చినా కూడా 70 పైనే వస్తుంది. 16 మంది వచ్చినా గెలవరు.